ఈరోజు దేవుని మాట కీర్తనలు 107వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఆయన కృపను బట్టి. ఎవరి కృప ఇది? మనుషుల కృప కాదు. మనుషులకి అసలు కృప ఉండదు. ఉంటుందా? దేవుని చేత కృపతో నింపబడిన వారే ఉంటారే తప్ప వారి చేతిలో కృప ఉండదు. వారు ఇతరులకు ఇవ్వలేరు ఆ కృపను. మరి ఈ కృప ఎక్కడి నుంచి వస్తుంది? బలమైన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన కృపలో ఏముంటాయి? క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన జీవితాన్ని తృప్తిపరిచే విధంగా ఉంటుంది కృప. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ యొక్క అక్టోబర్ చివరి రోజుల్లో ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. ఎందుకు? ఆయన రావడమే ఆశ్చర్యకార్యం. ఆయన వచ్చాడు కాబట్టి మన జీవితాలు ఈ స్థితిలో ఉన్నాయి. ఆయన రాకపోతే మన జీవితాలు వేరొక విధంగా ఉండేవి. ఆయన వచ్చాడు, ఆయన ఆత్మను ఇక్కడ ఉంచాడు. ఎక్కడ? భూమి మీద ఆయన ఆత్మ ఉంది. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ఆ ఆత్మ మనల్ని దర్శిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ మనల్ని ప్రతీది చూస్తూ ఉంటుంది. మరి ఆత్మదేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు, ఆత్మదేవుడుగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మంచి చెడు మనం ఏది చేయాలన్నా మనకు దేవుని యొక్క కృప ఉండాలి. ఏ పని? మంచి పనులు, మంచి కార్యాలు, మంచి మాటలు ఈ రీతిగా ఉంటే దేవుని ఆత్మ మనపై సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన చేసే ఆశ్చర్య కార్యాల వలన మనం ఏం చేస్తాము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాము. ఇప్పటి వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, కానీ కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. మరి క్రిస్మస్ కాలము సమీపంగా ఉంది. ఈ సమయంలో దేవుడు అందరినీ సంతోషంగా సమాధానంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం కూడా ఆయన కృప కొరకు వేడుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి. ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచేవారంగా ఉండాలి. మోషే ఒక్క మాట ద్రోహులారా అనడం మూలంగా ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని చూడలేని పరిస్థితి. పర్వతం మీద నుంచి చూశాడే కానీ అడుగు పెట్టని పరిస్థితి. మనం కూడా పరలోక స్వాస్యంలోకి అడుగు పెట్టాలి అంటే ఒక్క మాట చాలు. నోటి వెంబడి వచ్చే ఒక్క చెడు మాట అయినా సరే, నేను ప్రార్థన చేస్తున్నా, భక్తిగా ఉన్నాను, నాకు అన్నీ మంచిగానే ఉంటున్నాయి, నాకు ప్రార్థన చేసుకుంటే ఆరోగ్యం వచ్చింది, ప్రార్థన చేసుకుంటే నడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోయి అని అనుకునే మనము ఏ రీతిగా ఉండాలి? ఒక నోటి వెంబడి వచ్చే ఒక చెడు మాట. ఇప్పుడు డ్రైనేజీలో బురద ఉంటుంది, అది మనం ఎంత అసహించుకుంటాము? ఇష్టంగా పట్టుకుంటామా? పట్టుకోం కదా. అదే రీతిగా మన నోటి వెంబడి వచ్చే అది భయంకరమైన అసహ్యమైన మాటలు ఏమైనా ఉంటే వాటిని మనం మానుకోవాలి. మానుకోకుండా నేనేమనలేదు అనలేదు అనుకోవడం కాదు. వినే దేవుడు ఆయన ఉన్నాడు. మనం మర్చిపోయినా, మనం ఎన్నన్నామో, ఏం ఊహిస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఇతరుల గురించి ఏం సంభాషించుకుంటున్నామో ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. మనం మర్చిపోతాం, మతిమరుపు మనకి. ఎందుకంటే నేనేమి చేయలేదు, ఏమీ అనలేదు, అసలు మాట్లాడలేదు అని అనుకుంటాం. మన మాటలు, మన చేష్టలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన విధానం అన్నీ పరిశీలించే దేవుడు ఆయన. ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, ఆ భ్రమలో ఉండి నేను అసలు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు అనుకోవచ్చు. కానీ చూసే దేవుడు, వినే దేవుడు ఆయన ఉన్నాడు. మీ ప్రక్క వారికి కూడా వినపడకపోవచ్చు, కానీ వినే దేవుడు ఆయన ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అనే భయం, భక్తి కలిగి ఉంటే జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాము.
అలా లేని పక్షంలో ఏం జరుగుతుంది? ప్రతిరోజు ఏదో ఒకటి బలహీనత, మళ్ళీ దానికి మందులు వేసుకోవడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, మళ్ళీ రావడం, మళ్ళీ మందులు వేసుకోవడం, ఇదే జీవితం అయిపోతుంది. ఏది నీ విశ్వాస్యత, నీ విశ్వాసం ఏది? విశ్వాసానికి కర్త అయిన యెహోవా వైపు చూడలేని పరిస్థితిలో ఉన్న కారణంగా ఈ సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టుకుంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, నిన్ను అంటే నిన్ను కాదు, దేవునికి యొక్క కృపలో నిలవబడని వారికి, నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని కృపలో నిలవకుండా పక్కకి తొలగిపోయే వారికి ఈ పరిస్థితులు. మరి నీకు నాకు ఆయనలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా నోటి ద్వారా అయినా ఈయన పొరపాటు జరిగితే మనం సరి చేసుకొని ఆయన కృపను పొందుకున్న మనము ఆయన కృపను విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అన్ని విషయాల్లో. ఎందుకంటే మన జీవితంలో సమాధానం, సంతోషం తప్ప మరొక దానికి తావు ఉండదు. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపు పగలగొట్టడం సాధ్యమా? ఇనుప గడియలను విరగొట్టడం సాధ్యమా? అటువంటి భయంకరమైన సమస్యలు, అటువంటి భయంకరమైన అప్పుల బాధలు, అటువంటి భయంకరమైన అనారోగ్యాలు ఏవైనా సరే ఆయన పగలగొట్టే దేవుడు, విరగొట్టే దేవుడు. ఇంకా నిన్ను బాధించేది ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే నిన్ను బాధపడుతుందా, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? పగలగొడతాడు, విరగొడతాడు. నువ్వు మాత్రం దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. ఆ దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడం, దేవునితో స్నేహం చేయడం మాత్రం నువ్వు మానకూడదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. నా బిడ్డ నన్ను ఈరోజు మర్చిపోయింది, అయ్యో నా బిడ్డ నన్ను ఇవాళ నాతో మాట్లాడలేదు అని ఆయన్ని మనం బాధ పెట్టే వారం అవుతాము. ప్రతి ఒక్కరూ అంతే. 2 రోజులు ప్రార్థన చేస్తారు, 2 రోజులు నిద్రపోతారు. ఒకరోజు వాక్యం చదువుతారు, ఒకరోజు మరలా ఆ బైబిల్ ఆ ప్రక్కనే ఉంటుంది. మరి అటువంటి గత అనుభవాలను మనం మార్చుకోవాలి. మనం దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎంతోమంది చెప్తున్నారు, ఎక్కడుంది అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే నీ కోసం, నా కోసం, మన కోసమేనేమో. ఇంకా మనలో తెలిసి తెలియనివి ఏవి దోషంగా అడ్డుగా ఉన్నాయో ప్రియమైన వాళ్ళారా మనం తొలగించుకుందాము. మనము ఆయన కృపను పొందుకుందాము. ఎటువంటి సమస్యలైనా బాధ పెట్టే ప్రతి దాన్ని ఆయన పగలగొట్టే దేవుడు, విరగొట్టే దేవుడు కాబట్టి ఆ పగలగొట్టే దేవుణ్ణి, విరగొట్టే దేవుణ్ణి మనం ఏం చేయాలి? పూజించాలి, నిత్యం ఆయన స్తుతించాలి. ఈ యొక్క సమస్యను పగలగొట్టి విరగొడితే ఇక నీ జీవితంలో సంతోషం, సమాధానమే. మరి నా జీవితంలో సంతోషం, సమాధానమే. దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన పగలగొడతాడు, ఆయన విరగొడతాడు. అది ఈ రోజా రేపా కాదు, ఒక్క సెకండ్ చాలు ఆయన తలుచుకుంటే. మనం ఆ దేవుణ్ణి కృపను పొందుకొని ఆ కృపలో మనం ముందుకు సాగిపోతాం. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృప గల ఆయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, సమస్యలను పగలగొట్టే దేవుడు, విరగొట్టే దేవుడు అయ్యా. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవా, నువ్వు మా జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ నడిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీ కృపను పొందుకొని నిత్యం నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.